చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ నర్సింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కొత్తగా ఒక మంచి గేమ్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇట్స్ వెల్ నోన్ డాక్టర్ డ్రైవింగ్. ఈ గేమ్ 100% చాలా అంటే చాలా పక్కగా టైంపాస్ అవుతుంది. మరి ఇంకా కొన్ని డ్రైవింగ్ రాని వాళ్ళకు డ్రైవింగ్ బేసిక్స్ కీ పాయింట్స్ కూడా అర్థమవుతుంటాయి. సో ఇట్స్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ మ్యాచ్ ఉంటుంది, ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది. ఫ్రెండ్ వర్సెస్ ఫ్రెండ్ అయితే సేమ్ ఇదే ప్రాసెస్. అందులో కూడా ఇలా కోడ్ కొట్టాలి. నేనైతే ప్రస్తుతం 8099 కోడ్ నా మొబైల్లో ఎంటర్ చేస్తున్నాను. ఇంకో ఫోన్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో ఫ్రెండ్తో ఫ్రెండ్ ఆడుకోవచ్చు. ఫస్ట్ మెయిన్గా మనం కార్ సెట్టింగ్స్ ఉంటాయి, వెహికల్ సెట్టింగ్స్. దాంట్లో కార్ బై ఆర్ అంటే మనం ఎర్న్ చేసిన కాయిన్స్ని బట్టి మనం ఆ వెహికల్స్ అనేది దాన్ని తీసుకుంటానికి ఉంటుంది. మరికొన్ని రెంట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం తీసుకున్న వెహికల్ యొక్క ఫ్యూచర్స్ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి లేదా పర్చేస్ చేయడానికి ఉంటాయి. తర్వాత సౌండ్ అనే నావిగేషన్ అవి ఉంటాయి. తర్వాత బటన్ సెట్టింగ్స్ ఉంటాయి, ఎక్స్కలేటరా లేదంటే స్పీడ్, బ్రేక్. నెక్స్ట్ గేమ్లోని ఈ కేటగిరీస్ ఉంటాయి. మన ప్రతి ఒక్క గేమ్లో లెవెల్స్ ఉన్నట్టుగా హైవే కానీ, విఐపిఎస్ కట్ కానీ, బ్రోకెన్ బ్రేక్ కానీ, స్పీడ్ కానీ, మళ్ళీ ఇట్లాంటివి డ్రాఫ్ట్ కానీ, ట్రక్ కానీ, ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి. న్యూమరికల్ నెంబర్ 1 2 3 తోటి గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్లో మెయిన్గా 3 కెమెరాలు ఉంటాయి. మనం విజన్కు కంఫర్ట్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. గేమ్లో ఎక్కువగా పాయింట్స్ రావాలంటే ఫస్ట్ ట్రిక్ మంచి టర్నింగ్స్ తీయాలి. సెకండ్ ఎక్కువగా కట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. థర్డ్ ట్రిక్ జాగ్రత్త స్పీడ్ కట్ చేస్తే ఇంకా ఎక్కువ కాయిన్స్ వచ్చే ఛాన్స్. మీరు తీసే టర్నింగ్ని బట్టి 3 క్రేట్ల యొక్క దానికి అందుబాటులో ఉండే మీకు ఒక నెక్స్ట్ హైవే. ఇదైతే అందరూ చాలా ఆడడానికి చాలా ఇష్టపడతారు. పూర్తిగా స్ట్రైట్గా వెళ్ళి మీకుంటే ఎలాంటి టర్నింగ్స్ ఉండవు. సో అంత రిస్క్ ఏమి ఉండదు. సో అందరు దీన్ని ఆడడానికి ప్రయత్నిస్తారు, కానీ నాకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఈ హైవే కేటగిరీలో విన్ కావడం చాలా ఈజీ. ఎలా అంటే ఎలాంటి టర్నింగ్స్ ఉండవు. సో యాక్సిడెంట్ మామూలుగా మనం టక్కర్ చేయడానికి కూడా ఎలాంటి ఛాన్స్ ఉండదు. సీదా వెళ్ళిపోవడమే చాలా ఈజీగా ఉంటుంది. స్పీడ్గా వెళ్ళిపోవడం అని పూర్తిగా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేయకూడదు. అసలు అతి వేగం ప్రాణాలకు ప్రమాదకరం, అందుకే ఇలా జరుగుతుంది. గేమ్లో ఇలాంటివన్నీ చాలా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు. నెక్స్ట్ పార్కింగ్ కేటగిరీ ఆడదాం. ఇదైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆ ఎల్లో లైన్లో పార్కింగ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ రైట్ సైడ్లో ఉన్న దాంట్లో పి అనేది పార్కింగ్ నుంచి పార్కింగ్లో ఉంచాలి. అప్పుడు ఒక 4 ఎప్పుడైతే గ్రీన్ కలర్లో వస్తుందో అప్పుడు మనం సక్సెస్ఫుల్గా పార్కింగ్ చేసినట్టు. అతి త్వరగా చేస్తే ఇంకా మంచి పాయింట్స్ రావడానికి వీలుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కా టైం పాస్ ఉంటుంది. దాంట్లో ట్రైనింగ్ కూడా దాంట్లో ట్రైనింగ్ ఉండేది. మంచి